హాయ్! హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి ఒక మంచి శుభవార్తనైతే తెలియజేయొచ్చండి. అది ఏంటి అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి బిడ్డకి రూ. 15,000 ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఈ విషయంపై మనకి ఎన్నో రకాలుగా అయితే ప్రచారాలైతే వస్తున్నాయండి. మ్యానుఫ్యాక్చరీ ద్వారా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి బిడ్డకి రూ. 15,000 ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే జీవో అయితే 2 రోజుల కింద అయితే విడుదలైతే చేశారండి. అప్పటి నుండి ఈ వీడియో అనేది హల్చల్ అనేది అవుతుందండి. ఎందుకంటే ఒక బిడ్డకి మాత్రమే డబ్బులు ఇస్తారు అని చెప్పి అయితే ఈ వీడియోలో అయితే చాలా మంది అయితే చేస్తూనే ఉంటారండి. అంటే అంతమందికి ఇవ్వరని, ఒక కుటుంబంలో ఒక బిడ్డకి మాత్రమే ఇస్తారని చెప్పి అయితే ఈ వీడియో అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. కానీ అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్‌ని మీకు ఎప్పటికప్పుడు అయితే తెలియజేస్తూనే ఉంటానండి. ఇకపోతే మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క వీడియోని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకే ముందుగా వచ్చి వస్తుందండి. ఓకేనా? అండ్ నా ఛానల్‌ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్‌ని మీకైతే నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. మీరు ఎంతమంది చెప్పినా కూడా మీరైతే వినకండి. ఎందుకంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ అయితే ఇవ్వనైతే జరుగుతుందని. ప్రతి కుటుంబంలో 2 లేదా 3 పిల్లలు ఉన్నా కూడా వారందరికీ రూ. 15,000 అనేది తల్లికి వందనం కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది అయితే పక్కాగా అయితే చెప్పవచ్చు. ఇది కేవలం టీడీపీకి సంబంధించిందైతే మాత్రం కాదండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఈ ముగ్గురు కలిసి తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇది అయితే అబద్ధం అయితే కాదండి. ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పేరు కింద అయితే ఈ రూ. 15,000 అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే అబద్ధం అయితే కాదండి. ఖచ్చితంగా రూ. 15,000 మీ బిడ్డకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని గురించి అయితే మీరు ఏం టెన్షన్ అయితే పడాల్సిన అయితే అవసరం అయితే లేదండి. ఇకపోతే ఇంకో విషయం ఏందంటే గవర్నమెంట్ స్కూల్‌లో చదివే పిల్లలకి మాత్రమే ఇస్తారా? ప్రైవేట్ స్కూల్‌లో చదివే పిల్లలకైతే ఇవ్వరా? అని చెప్పి మీకు ఒక డౌట్ అయితే ఉంటుందండి. కానీ ఈ డౌట్ అనేది మీరు ఎప్పుడు పెట్టుకోవద్దు. గవర్నమెంట్ స్కూల్‌లో చదివే పిల్లలకైనా గూడా ప్రైవేట్ స్కూల్‌లో చదివే పిల్లలకైనా కూడా ఈ తల్లికి వందనం పేరు కింద అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇదైతే ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఇందులో మీరు ఏం చేయాలంటే పిల్లలని 75% హాజరు కలిగేలా స్కూళ్ళకైతే పంపించాలండి. అలా స్కూళ్ళకి పంపించి 75% హాజరు కలిగి ఉంటేనే ఈ తల్లికి వందనం పేరు కింద అయితే మీకైతే రూ. 15,000 వేయడం అయితే జరుగుతుంది. ఇకపోతే మీకు ఖచ్చితంగా మీ పిల్లలకైతే ఆధార్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ ఆధార్ గనక ఉంటేనే మనకి ఈ తల్లికి వందనం పేరు కింద అయితే డబ్బులనేది జమ అయితే అవుతాయండి. మీకు మీ పిల్లలకి ఆధార్ అనేది లేకపోతే ఆధార్ సెంటర్‌కి వెళ్ళి ఆధార్ అనేది అప్లై అయితే చేసుకోండి. అలా చేసుకుంటేనే మీకు తల్లికి వందనం పేరు కింద అయితే రూ. 15,000 అయితే డబ్బులనేది మీ తల్లి అకౌంట్‌లోకైతే పడతాయి. ఒకవేళ మీకు ఆధార్ అనేది రాలేదు. అప్లై చేసి కూడా మీకు ఆధార్ అనేది రాలేదు అనుకోండి. మన ప్రభుత్వము ఒక విషయం అయితే తెలియజేసిందండి. ఆల్టర్‌నేట్‌గా ముందుగా 10 రకాల ఈ ప్రూఫ్స్ ఉంటే మనకి ఈ తల్లికి వందనం పేరు కింద అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. కానీ ఆల్టర్‌నేటివ్ మాత్రమే ఆధార్ గనుక వస్తే మనము ఖచ్చితంగా అయితే దీనికి అప్లై అయితే చేసుకోవాలి. అది ఏంటి అనేది మనమైతే ఇప్పుడైతే తెలుసుకుందాము. ముందుగా తల్లికి ఓటర్ ఐడీ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఇకపోతే పాస్‌బుక్.
పాస్‌బుక్ అనేది ఉండాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ బుక్ అనేది ఉండాలి. ఇకపోతే డ్రైవింగ్ లైసెన్స్ తండ్రిది లేదా తల్లిదైనా గూడా ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. కిసాన్ బుక్ ఇది గూడా ఉండాలండి. ఇకపోతే ఉపాధి పుస్తకం ఇవి ఉండాలి. వీటిలో ఏది ఉన్నా గూడా మీకు సంబంధించిందైనా గూడా ఈ ప్రూఫ్ అనేది పెట్టుకోవుంటే ఆధార్ వచ్చేదాకా పెట్టుకోవుంటే మీకు తల్లికి వందనం పేరు కింద అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా అండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఒక బిడ్డకి మాత్రమే ఇస్తారు అని చెప్పి మీరు టెన్షన్ అయితే పడుతున్నారు కదండీ. కానీ కానే కాదు. మీరు తల్లికి వందనం పేరు కింద ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయల చొప్పునైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి బీజేపీ కలిసి హామీనైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకేనండి. ప్రైవేట్ స్కూల్‌లో చదివిన వాళ్ళకి కూడా వందనం పేరు కింద అయితే మీకైతే డబ్బులనేది వస్తాయండి. ఓకేనా అండి. గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్‌ని మీకైతే ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటానండి. మా ఛానల్‌ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.